తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని ప్రముఖ మిమిక్రీ కళాకారులు శాంబోల హరినాథ్, రంగస్థల కళాకారులు వెంకటాద్రి, మేకల గంగయ్య, విక్రమ్ స్వామి అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థల చైర్మన్ కుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడవీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి, జయమ్మ, కల్పన, ఉషారాణి, భారతి, పార్వతి, ధనలక్ష్మి, నిర్మల, వాసురెడ్డి, మునినాథ్ రెడ్డి, కాస్ప పద్మావం, చంద్రబాబు నాయుడు, కొండె చంగారెడ్డి, శంభులో హరినాథ్, పొన్నాల జయజిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, పార్వతి, పద్మ, ఉషారాణి, కల్పన, జయమ్మ, మునికుమారి, సుశీల, మహాలక్ష్మి, నరసింహారెడ్డి, నాగరాజు, రాజశేఖర రెడ్డి, వాసు, సాయిరెడ్డి కళాకారులు పాల్గొన్నారు. నగర సంకీర్తన ప్రతి శనివారం తిరుపతి మన గోవిందరాజస్వామి యొక్క ఆంజనేయ గుడి దగ్గర నుంచి ప్రారంభించి మరి 4 మాడవీధుల్లో కూడా తిరుగుతూ భక్తులు విశేష ప్రధానికం భక్తులంతా పాల్గొని అందరూ కూడా ఈ యొక్క భజనలో పాల్గొని భక్తి పారవస్యంతో తన్మత్యంతో వారి యొక్క ఆ భగవంతుడి యొక్క కోరికలను వాళ్ళ భగవంతుడి కోరికలను తీర్చమని వారు ఈ భజన రూపంలో వేడుకోవడంలో చాలా విశేషమైంది. కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అడిగిన వెంటనే భక్తుల కోరికలు తీర్చేట ఆ స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా మరి కుండాల గోపీనాథ్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క భజన కార్యక్రమం, నగర సంకీర్తన కార్యక్రమం బాగా సక్సెస్ఫుల్గా విజయవంతంగా జరుగుతుంది. ఈ యొక్క పుర ప్రముఖులు భక్తులు కూడా పాల్గొని ప్రతి శనివారం ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ యొక్క ఈ భజనలో పాల్గొని భగవంతుని యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం. నమో వెంకటేశాయ.